హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డిన్నర్ కోసం పిస్తా హౌస్కి అయితే వెళ్ళినాం. అండ్ నేను మా పాప మా హస్బెండ్ అయితే వెళ్ళినాం. అండ్ పిస్తా హౌస్కి వెళ్ళేసరికి మా పాప అయితే ఫుల్ పడుకుంది అని అనుకునే లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఫుల్ హుషారుగా అయితే లేచింది. అండ్ మళ్ళీ అస్సలు పడుకోలేదు. అండ్ పిస్తా హౌస్లో ఆమె అందరి దగ్గరికి అయితే వెళ్ళి ఆడుకుంటూనే ఉంది. ఫుల్ యాక్టివ్గా ఉంటుంది బయటికి వెళ్తే. అండ్ పిస్తా హౌస్లో గేమ్ జోన్స్ కూడా ఉంటాయి. చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటాయి ఆడుకోవడానికి. అన్ని గేమ్స్ ఉంటాయి. సో ఇంకా మేము నైట్ అయితే వెళ్ళినాం కదా డిన్నర్ కోసమా. అండ్ మా పాప పడుకుంది అన్నట్టు, సో ఇంకా మండి దగ్గర అయితే కూర్చొని తిందాము అన్నట్టు కిందికి అయితే వెళ్ళినాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాప అయితే ఇంకా లేచి అసలు నిద్రపోయినట్టే లేదు. ఫేస్ కొంచెం కూడా డల్గా లేదు. ఫుల్ యాక్టివ్ అయితే ఆడుకుంది. ఇంకా వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ మెయిన్గా పిస్తా హౌస్లో అయితే పన్నీర్ బటర్ మసాలా అంటే నాకు చాలా ఫేవరెట్. సో అక్కడ బటర్ మసాలానే తీసుకుంటాను నేను. ఇంకా రుమాల్ రోటీ అయితే తీసుకున్నాము. చాలా బాగుంటుంది టేస్ట్. నాకు ఫేవరెట్ అయితే అయిపోయింది. నేను వెళ్ళిన ప్రతిసారి నాకైతే ఎక్కువ అదే తినాలనిపిస్తుంది. సో మెయిన్గా అక్కడ వెళ్ళేది కూడా అందుకోసమే. అండ్ మా పాప చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటుందో. అండ్ ఇంకా పక్కన వీళ్ళు ఉంటే కూడా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి ఆడుతూనే ఉంది. అసలు ఎవ్వరు తెలియకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది. అందరి దగ్గరికి వెళ్తుంది. ఇదే ప్రాబ్లం. ఇది పాజిటివ్ అనుకోవచ్చా నెగిటివ్ అనుకోవచ్చా కూడా అర్థం కాదు. ఎందుకంటే షాపింగ్ మాల్స్కి అక్కడ వెళ్ళినప్పుడైతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం కదా, తెలియని వాళ్ళ దగ్గరికి. అదే అంటూ ఉంటారు వాళ్ళు, నువ్వు ఇట్లా అందరి దగ్గరికి వస్తే ప్రాబ్లం కదా అని అంటారు. కానీ ఇంకా మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అందరి దగ్గరికి. ఇక్కడ చూడండి పన్నీర్ బటర్ మసాలా చూస్తేనే అస్సలు నోట్లో నుండి అయితే వాటర్ వస్తాయి. అంత బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. నేను పన్నీర్ బటర్ మసాలా చాలా ప్లేసెస్లో అయితే తిన్నా, కానీ నాకు ఇక్కడైతే ఫేవరెట్. సో వెళ్ళినప్పుడు అయితే ప్రతిసారి నేను అక్కడ అదే ట్రై చేస్తున్నా. నాకు వేరే ఫుడ్ అసలు తినాలని కూడా లేదు. సో చాలా టైమ్స్ అయితే తిన్నా. మీకు పిస్తా హౌస్కి వెళ్ళినప్పుడు ఏ ఫుడ్ తినాలంటే ఎక్కువ ఫేవరెట్ అన్నది కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఫైనల్గా ఫుడ్ అయితే తినేసినాం. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా మా పాప కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తుంది. ఆమెకి తినడానికి రాదు కదా ఎక్కువ రోటీ. సో ఉట్టిగా కొంచెం చేతిలో అయితే పట్టించిన. అండ్ ఇంకా బయటకు అయితే వచ్చేసినాం. ఇక్కడ చూడండి వాటర్ ఎంత బాగా వస్తున్నాయో, బ్యూటిఫుల్గా ఉంది. చాలా మంచిగా అనిపించింది. సో అక్కడ నిల్చొని కొంతసేపు పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా బయటకైతే వచ్చేసినాము. చూడండి ఇక్కడ ఆడుకోవడానికి చిన్నపిల్లలకి అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా నైట్ టైం లైటింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా వెళ్ళిన తర్వాత నైట్ అయితే ఇంకా తిన్న తర్వాత నాకు ఈ టీ కూడా తాగాలనిపించింది. సో ఫైనల్గా టీ అయితే తాగేసిన.